వెల్కమ్ టు తెలుగు వన్. బుజ్జమ్మపై అత్తమ్మ చాలా కోపంగా ఉన్నారు. బుజ్జమ్మ ఎవరు అని ఆలోచిస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో సగం, వ్యాపారాల్లో సగం, జగన్ చేసిన మంచి చెడుల్లో సగభాగం ఆయన ప్రియ అర్ధాంగి శ్రీమతి భారతీరెడ్డి. భార్యను ప్రేమగా జగన్ రెడ్డిజీ బుజ్జమ్మ అని పిలుచుకుంటారంట. ఇక్కడ ఆయన భార్యను ఏమని పిలుచుకుంటారు అనేది మనకు అనవసరం. కానీ గత కొద్ది రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ, నేను ఇల్లు ఆఫీస్ మాత్రమే నా వ్యాపకం, ఆఫీసు పని అయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాను, నాకు ఇంకే రకమైన వ్యాపకాలు లేవు అని ఆయన సెలవిచ్చారు. ఓ రకంగా చూస్తే ఇది చాలా మంచి లక్షణం. మనం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా వైఎస్ వివేక దారుణ హత్య తర్వాత జగన్ కుటుంబంలో లుకలుకలు బయటపడుతూ వస్తున్నాయి. చెల్లెలు షర్మిల ఏకంగా పిసిసి అధ్యక్షురాలు అవ్వటం, జగన్ విశ్వసనీయత విలువలపై అధికార పార్టీ కూడా చేయని మాటల దాడి షర్మిల చేయటం, జగన్ శిబిరంలో కౌంటర్ చేయడానికి కూడా ఎవరూ సాహసించని పరిస్థితి. నిన్నగాక మొన్న A2 వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన సాయిరెడ్డి షర్మిలను కలవటం, పాప నీ మీద చేసిన విమర్శలు నావి కావు, ఏం తిట్టాలి అని జగన్ నాకు ఫోన్లో వివరించాడు అని, అవి నా మాటలు కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని షాయన్న రిక్వెస్ట్ చేశారంట. కాకపోతే సాధారణంగా అత్తాకోడళ్ళ మధ్య తల్లి కూతుళ్ళ బంధం, ఆ బాండింగ్ ఉండదు. అత్తాకోడళ్ళు 2 పవర్ సెంటర్లుగా ఉంటారు. ఎక్కడో నూటికో కోటికో అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళుగా ఉండే అదృష్టం కొంతమందికే దక్కుతుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ పోగేసిన ఆస్తుల వివాదం ఇప్పుడు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. ఇంకో పక్క ఆ ఆస్తులు వ్యాపార దక్షతతో వ్యాపార విజయం అందామా అంటే అవి అక్రమాస్తులని 3 డజన్ల కొద్దీ కేసులు. ఐఏఎస్లు కూడా జైలు పాలయ్యారు. A1 A2లు ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇప్పుడు అవే ఆస్తుల గోలకు సంబంధించి నా కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావటం నన్ను తీవ్రంగా కలిసివేస్తుంది. బాధాతప్త హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను. జగన్ భారతి చూపిన విషయాలు నిరాధారం, ఆ ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవవు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి తెలియజేశారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ కుటుంబ ఒప్పందంలో జాతీయ కంపెనీల చట్టాల ట్రిబ్యునల్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని విజయలక్ష్మి షర్మిలారెడ్డి ట్రిబ్యునల్కు తెలియజేశారు. ఫ్యామిలీ సెటిల్మెంట్లో జోక్యం చేసుకునే అధికారం ట్రిబ్యునల్కు లేదని, కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావని వారు ఇరువురు పేర్కొన్నారు. తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లికి బదిలీ చేశారని, ఆ బదిలీని రద్దు చేసి తన పేరుతో తన భార్య భారతి తమ కంపెనీల్లో క్లాసిక్ రియాలిటీ పేరుతో ఉన్న 51.01% వాటాలు యథావిధిగా కొనసాగేలా తెలియజేయాలని జగన్ గతంలో NCLTలో పిటిషన్ వేశారు. ఆ షేర్లను తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చానని, వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని పిటిషన్లో జగన్ తెలియజేశారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. తల్లికి గిఫ్ట్ ఇచ్చాను, నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు వెనక్కు ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నాను అని జగన్ అంటున్నారు. సరస్వతి పవర్ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజకీయ ఉద్దేశాల కారణంతోనే జగన్ NCLTలో తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి షర్మిల వాదిస్తున్నారు. ట్రిబ్యునల్లో ప్రస్తుతం కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్కు తల్లి చెల్లి ఇద్దరు 38 పాయింట్లతో ఘాటుగా సమాధానం ఇచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని తెలియజేశారు. సొంత బిడ్డలపైనే NCLTలో పిటిషన్ వేయాల్సి రావటం తన గుండెను పిండేసిందని విజయలక్ష్మి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. 2019 ఆగస్టు 30వ తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ MOU మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన MOUలో NCLT జోక్యం చేసుకోజాలదని పేర్కొన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందని వారు వెల్లడించారు. NCLTని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యం వేశారని తల్లి కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనని తెలియజేశారు. ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు.
చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని వారు అభ్యర్థించారు. జగన్ పిటిషన్పై ఎన్సీఎల్టీ నిన్న విచారణ జరిపింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి వర్చువల్గా హాజరై వాదనలు వినిపించారు. విజయలక్ష్మి, షర్మిల తరపున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు. మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి షర్మిలకు సహకరిస్తున్నారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.